సంపదను సృష్టించడానికి మేము అప్పులు చేసినామంటూ కూడా గత పాలకులు చెప్తారు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కేటీఆర్ గారు చేసినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూసుకుంటారు? ఇప్పుడు ఆయన చాలా క్లియర్గా, ఉదాహరణకండి, మనము ఒక పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి మీద ఆదాయం వస్తుందా, తర్వాత పెట్టుబడి ద్వారా ఏమి అసెట్ క్రియేట్ అవుతుంది అనేది మనం చెప్పగలగాలి. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కొంటే మనము ఆ ఫ్యాక్టరీ ద్వారా ఫ్యాక్టరీ కట్టామనుకోండి, ఫ్యాక్టరీ కట్టడం ద్వారా నేను ₹1,00,00,000 పెట్టుబడి పెడితే నాకు ప్రతి సంవత్సరం కూడా ఒక 20 లక్షలు 30 లక్షలు దాని మీద ఆదాయం రావాలి, అట్లా చూపించాలి కదా. ఇప్పుడు ఇతను క్లియర్గా 86,000 కోట్ల రూపాయలు విద్యుత్కి సంబంధించి ఖర్చు పెడితే, మరి ఈరోజు 86,000 కోట్ల రూపాయల అసెట్స్, క్రియేట్ అయిన అసెట్స్ ఉండాలి కదా, అంతకంటే ఎక్కువ ఉండాలి, తక్కువ కాదు. అట్లా దాని ద్వారా ఆదాయం రావాలి కదా. మరి ఆదాయం చూపించమనండి, చూపించారు. ఉత్తగానే మన సేమ్ కాళేశ్వరం లాగా ఆ మేఘాలలో కనబడే నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళు అంటారు. సో ఆ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా. అట్లాగే కాళేశ్వరం మీద మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరము ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినందుకు మనకి ఎంత ఫలితం వస్తుంది, అదనంగా ఎన్ని ఎకరాల నీళ్లు మనం ఇస్తున్నామో, అదనంగా పంట యొక్క విలువ ఎంత వచ్చింది అది చెప్పరు. ఊరికే గ్రీన్ కనబడుతుంది, సో పచ్చ కనబడుతుంది, లేకపోతే అలా ఉంటే 15 లక్షల బోర్లు ఉండాల్సింది ఈరోజు ఎగ్జాక్ట్లీ 30 లక్షల బోర్లు ఎట్లయినాయి. అంతే, నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పని చేస్తే, నీ పాలమూరు రంగారెడ్డి పని చేస్తే, నువ్వు చేసినటువంటి మిషన్ కాకతీయ పని చేస్తే, మరి ఈరోజు డబ్బులు ఎందుకైతాయి మీకు ఇవి బోర్లు? ఆ బోర్లు ఎవరు వేసుకున్నారు? నువ్వు వేసినావు, గవర్నమెంట్ వేసిందా? సొంతగా అప్పులు చేసుకొని రైతులు వేసుకున్నారు. అదొక్కటే మనకి కొలమానం కదా. అంతేగాని మేము ప్రొక్యూర్మెంట్ చేసాము, నేను ఇంతకుముందు ఎక్స్ ఉంటే ఇప్పుడు 2x ప్రొక్యూర్మెంట్ చేసాము ప్యాడీ అంటే, ఆ 2x వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాపం వాళ్ళు కష్టపడి బోర్లు వేసుకుంటే వచ్చింది కదా. అది నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ రాలే కదా. నీకు దమ్ముంటే వైట్ పేపరు కాళేశ్వరం మీద నేను ఎన్నిసార్లు చెప్తున్నాను దాని గురించి, నువ్వు 1,00,000 ఎంత ఖర్చు పెట్టినా ఎగ్జాక్ట్లీ చెప్పు. నువ్వు ఈ రోజు కూడా అబద్ధాలు ఆడుతున్నావు, 72 కోట్లు అని చెప్పేసి. ముఖ్యమంత్రి గారే ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టినటువంటి 1,02 కోట్లు అని చెప్తుంటే ఇప్పటికీ వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, లేదు అంత ఖర్చు పెట్టలేదని. అంత ఖర్చు పెట్టి 92 కోట్ల రూపాయలు, 92,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కార్పొరేషన్ అప్పెట్లా చేసినావు. ఇంత సింపుల్ లాజిక్స్ కదా ఇది కూడా. నీకు దమ్ముంటే ఎన్ని ఎకరాలు అదనంగా బారినవి, ఏ మండలంలో ఎన్ని బారినాయి, ఏ జిల్లాలో ఎన్ని బారినాయి, నువ్వు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీరు పారిస్తున్నావు కదా, ఏ నియోజకవర్గానికి ఎన్ని ఎకరాలు పారించావు, మరి అది వైట్ పేపర్లో పెట్టాలి. అది పెడతాడు ఎప్పుడు? పెట్టాడు కదా. అంటే అన్ని అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో, మాటలు మాట్లాడడంలో, తిమ్మిని బమ్మి చేయడంలో కేసీఆర్ నంబర్ 1, కేటీఆర్ నంబర్ 2, హరీష్ రావు నంబర్ 3, కవిత నంబర్ 4. సో ఇది విషయం అంతా మనకి. ఫైనల్ ఒక చిన్న క్వశ్చన్, ఇన్ని అప్పులు చూసినాం మనము, దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చూసినాము. ఈ అప్పులతోటి 6 గ్యారెంటీలు సాధ్యమైతాయా కాదంటే ఏం చెప్తారు? రియాలిటీ, నువ్వు అప్పులను తీసేయాలంటే అది రియాలిటీ కదా. సో ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ మొదలు పెట్టాలి. మేబీ కొత్త ప్రభుత్వాలు ఇంకా ఎక్కువ ఆదాయం, కొత్త ఆదాయం రానికి, ఉదాహరణకి ఇసుక ఉందండి, ఇసుకను మీరు ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేస్తే సుమారుగా ఒక 3,000 కోట్లు అదనంగా వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లాగే భూమికి సంబంధించినటువంటి సో ఆ వ్యవస్థని నిన్ను గాడిలో పెట్టగలిగితే సో దానికి సంబంధించి చాలా డబ్బు వస్తుంది మనకి. అంటే ఈ రకంగా ఖనిజాలు ఉన్నవి, ఈ రకంగా అట్లాగే కోల్ మైన్స్ ఉన్నవి, కోల్ మైన్స్ ఆడుకున్నారు వీళ్ళు. సో అక్కడ వచ్చే డివిడెంట్ ఈ రోజు 5 కోట్లు 10 కోట్లు ఉంటే దాన్ని మీరు 1000 కోట్లు చేయొచ్చు డివిడెంట్ని. సో ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ చేసి, అట్లాగే ఎక్కడికక్కడ అవినీతిని కంట్రోల్ చేసుకుంటే, ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు, అది నీకు 50,000 కోట్ల అయిపోయేది 1,00,000 కోట్లు పెట్టినావు అనుకుందాం. అట్లాగే ఒక రోడ్ వేస్తున్నావు, ఒక ఫ్లైఓవర్ వేస్తున్నావు, దీంట్లో మీరు 10% ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి, లోకల్ కార్పొరేట్లకి, లోకల్ ఎమ్మెల్యేలకి. ఆయన ఒక 10 ఎట్లా తింటున్నాడు అసలు? ఆ డబ్బుని అంత ఎక్కడిది అంటే, ఈ రకంగా అవినీతిని మొత్తం కంట్రోల్ చేయగలిగితే చాలా డబ్బు మిగులుతుంది గవర్నమెంట్కి. అట్లాగే అర్హుల్ని కూడా ప్రాపర్గా ఎలిజిబిలిటీ ప్రకారము వాళ్ళు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ చాలా. ఇంతకుముందు ఏం చేస్తున్నాడు, రైతు బంధుని సినిమా హీరోలకి ఇచ్చిండు, సినిమా హీరోయిన్లకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు అడిగింది నేను రైతు బంధు ఇవ్వమని. అంటే అంత మూర్ఖత్వపు అమలు ఎట్లా చేస్తారండి మీరు? సో అట్లా జాగ్రత్తగా మీరు క్లియర్ కట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు అర్హుల్ని. ముందు అర్హులైనటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని పెట్టగలిగితే మీకు చాలా డబ్బులు వస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో మీకు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు ఏమనుకుంటారు అంటే అండి, ఇప్పుడు మన ఇండియాలో ఎట్లా ఉన్నారంటే, నాకు 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా కానీ నేను ఇంకా ప్రభుత్వ సొమ్ముకి ఆశపడతా, అది ఒక మన మైండ్ సెట్ అయిపోయింది. కానీ నువ్వు అది ఇవ్వడం అట్లా తప్పు కదా. అట్లా కాకుండా నిజమైనటువంటి పేదవాళ్ళు, నిజమైనటువంటి రైతులు, సో అట్లాంటివి ఇవ్వగలిగితే మన వాళ్ళకి ఐ థింక్ డబ్బు సరిపోతుంది. చివరిగా ఒకటే ప్రశ్న, కొంతమంది ఉపాధ్యాయులంతా కూడా మేము గవర్నమెంట్ వేతనం పొందుతున్న వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఉన్నా కానీ మేము టికెట్ తీసుకొని పోతాము అన్నటువంటి ఒక స్టేట్మెంట్ చూసినాం. సో ఆ తరహాలో ఆర్టీసీ అప్పులలో కూరుకుపోతుంది. సో మహిళలు ఎవరైతున్నారో అంటే ఎవరైతే జిఎస్టీ కట్టే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళంతా కూడా టికెట్ తీసుకొని పోయే అవకాశం ఎందుకు కల్పించలేకపోయారు? ఎందుకు అందరికి ఫ్రీ అని ఎందుకు పెట్టేసి? ఇదే ఇందాక అదే చెప్తున్నాను, రైతు బంధు ఎట్లా ఇచ్చిండో ఇది కూడా అట్లాంటిదే, ఒకలాంటిది. సో ప్రతి దానికండి ఒకలాంటి ఒక న్యూనత ఇది ఉండొచ్చు, ఒక ఇది ఒపీనియన్ ఏంటంటే అందరికి ఇస్తే వీళ్ళు కొంతమంది ఉంటారు కదా అని. అది తప్పది.
సో ఇలాంటి ప్రజలు క్వశ్చన్ చేస్తారు. అందుకనే మనము డెఫినెట్ గా అర్హులైన వాళ్ళకి వైట్ కార్డ్ ఇవ్వడము, లేదా అర్హులైన వాళ్ళకే ఇలాంటి స్కీమ్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. సో నిజంగా కూడా ₹1,00,000 సాలరీ తీసుకున్నటువంటి టీచర్కి ఇవ్వాలి. సో అందుకని డెఫినెట్ కార్డ్స్ ఇవ్వాల్సిందే, పాసులు ఇవ్వాల్సిందే, బేస్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ పీపుల్. సో ఆ క్రైటీరియా ఫిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా అడిగిందా? గవర్నమెంట్ ఉద్యోగులు ఏమి అడగలే కదా. నువ్వు అడగకముందు ఎందుకు ఇస్తున్నావు? ఇవ్వద్దు, తప్పే పక్క. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. ఒక ₹5 కోట్ల దీనివల్ల నష్టమైనా కానీ నష్టమైనట్టే. ఆ ₹5 కోట్లతో ఒక 5 స్కూల్ కొట్టచ్చు కదా. సో అందుకనే మనం ఏదైనా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేయడం అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద రెవెన్యూ బలోపేతానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో, ఆ చర్చా కార్యక్రమంలో అయితే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అకునూరి మురళి గారు తమ యొక్క సలహాలు సూచనలు ఇచ్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగా ధరణిని బంగాళాఖాతంలో కలిపితే మళ్ళీ దళారుల వ్యవస్థ వస్తుంది, మళ్ళీ అవినీతి అక్రమాలకు తావనిస్తుందంటూ కూడా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూసాం.